Good morning, my dear students. So present in this video I am going to explain chemical bonding, rasayanika bandham. So already in your lower classes, that is in intermediate itself or in 10th class also, you studied about this chemical bonding. సో రసాయనిక బంధము అంటే ఏమి, సో పరమాణువుల మధ్య ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద టూ యాటమ్స్ సో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, సో టైప్స్ ఆఫ్ బాండ్స్, హైబ్రిడైజేషన్ అంటే ఏమి, ఫ్యూ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ మీరు లోయర్ క్లాసెస్లో చదివేసి వచ్చి ఉంటారు. బట్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఇన్ ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్ you are having chemical bonding, especially in this chapter molecular orbital theory, అణు ఆర్బిటాల్ సిద్ధాంతము పైన సో కాన్సన్ట్రేట్ చేసినారు. సో దీంట్లో ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో కొంత అసలు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము అంటే ఏమి, సో ఎవరు ప్రపోజ్ చేసినారు, సో దానికి రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్, వ్యాలెన్స్ బాండ్ థియరీకి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, వాటి లిమిటేషన్స్ ఫస్ట్ ఈ పీపీటీలో చదివి, సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏమి, సో దానికి రిలేటెడ్ సో కొన్ని ఫ్యూ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ వేసుకొని ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. So valence bond theory was proposed by పౌలింగ్స్. సో పౌలింగ్స్ అనే శాస్త్రవేత్త మనకు ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. సో మనకు పేరులోనే ఉంది వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, సో ఎస్పెషలీ దే పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. అంటే వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో వ్యాలెన్సీ అంటే ఏమి, బాహ్యకర్పరంలో ఉన్నటువంటి ఎలక్ట్రానులు. సో ఈ బాహ్యకర్పరంలో ఉన్న ఎలక్ట్రానులు బంధము పాల్గొంటాయి. సో బాండ్ ఫార్మేషన్లో ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. కాబట్టి దీనికి వ్యాలెన్స్ బాండ్ థియరీ అని వచ్చింది. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏ టైప్ ఆఫ్ బాండ్స్ను ఏ టైప్ ఆఫ్ బాండ్ మీద స్ట్రెస్ చేస్తుంది అంటే, సో వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటేనే మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది కోవలెంట్ బాండ్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద కోవలెంట్ బాండ్, ద నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఆర్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్మ్ దిస్ కోవలెంట్ బాండ్ ఎక్సెట్రా. సో మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము అంటేనే మనకు ఇది ఏ బంధాన్ని స్ట్రెస్ చేస్తుంది, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అని. సో మనకి టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. దాంట్లో మనకు వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏ బంధాన్ని వివరిస్తుంది అంటే కోవలెంట్ బాండ్ను వివరిస్తుంది. సో ఈ బంధం గూర్చి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే, ఎస్పెషలీ వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటేనే మనకు మైండ్లో హైబ్రిడైజేషన్, అటామిక్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్, సంకరీకరణంలో పాల్గొని అవి మనకు బంధాలను ఇస్తాయి అని మనకు ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తుంది. So according to this theory, a covalent bond is formed between any of the two atoms by the overlap of half-filled valency atomic orbitals of each atom containing at least one unpaired electron. So బాహ్యకర్పరంలో ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండాలి. బాహ్యకర్పరంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాను సంకరీకరణంలో పాల్గొంటుంది. బాహ్యకర్పరంలో ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది.
So according to this theory, a covalent bond, so covalent bond how it is formed అంటే so any of the two atoms, between the any of the two atoms, by the overlap of half-filled valency atomic orbitals. So example, if you take x y, so x atom is having one unpaired electron in outermost orbit, and y is also having unpaired electron, half-filled electron. So those mutually share their electrons and form a covalent bond. సో ఎక్స్ దాని దగ్గర ఉన్న బాహ్య కర్పూరం అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఎక్స్ ఇచ్చేకి రెడీగా ఉంది. వై కూడా దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ను అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ అది కూడా ఇచ్చేకి రెడీగా ఉంది. సో రెండు ఎక్స్ అండ్ వై మ్యూచువలీ దే షేర్ దట్ ఎలక్ట్రాన్స్ మ్యూచువలీ అండ్ దే ఫార్మ్ ఎ కోవలెంట్ బాండ్. సో రెండు కలిసి సమిష్టిగా మ్యూచువలీ అంటే సమిష్టిగా మ్యూచువలీ దే షేర్ దేర్ ఎలక్ట్రాన్స్, సమిష్టిగా పంచుకొనటం వల్ల ఏర్పడే బంధాన్ని మనము సమయోజనీయ బంధము, కోవలెంట్ బాండ్ అంటే సమయోజనీయ బంధం. సమిష్టిగా ఎలక్ట్రానులు పంచుకొని ఎక్స్ అనే పరమాణువు వై అనే పరమాణువుతో కలిసి ఎలక్ట్రానులు సమిష్టిగా పంచుకొని బాహ్య కర్పూరంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రానులను సమిష్టిగా పంచుకొని అవి సమయోజనీయ బంధం కోవలెంట్ బాండును ఫామ్ చేస్తున్నాయి. ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ XY molecule, X is sharing one unpaired electron with Y. So Y, it is also having one unpaired electron. So both X and Y atoms, they are sharing their unpaired electrons mutually, and they form a bond which is known as covalent bond. సో కోవలెంట్ బాండ్ని ఏర్పరుస్తాయి. దాన్నే మనము ద అటామిక్ ఆర్బిటాల్స్, valency atomic orbitals, they overlap with each other and form a covalent bond అని ఇది ఇంకొక రకపు డెఫినేషన్. సో దీన్ని మనము లూయిస్ స్ట్రక్చర్లో రాసుకుంటే ఎక్స్ దగ్గర ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒక డాట్తో డినోట్ చేస్తాం, వై దగ్గర ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దాన్ని ఒక డాట్తో డినోట్ చేస్తే ఎక్స్కు వైకు మధ్య ఒక బాండును డ్రా చేస్తే అంటే ఎక్స్ ఒక ఎలక్ట్రాన్ వై ఒక ఎలక్ట్రాన్ బోత్ మ్యూచువలీ షేర్డ్ దట్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ XY బాండ్ అని చెప్తాం. సో అది వ్యాలెన్స్ బాండ్ థియరీ. అయితే this combination of valence bond structures in the main point of resonance theory. So this combination of valence bond structures, so ఇప్పుడు XY ఫార్మేషన్ జరిగింది. ఇన్ కేసు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటే because of that non-bonding electron pairs, they may undergo delocalization and form number of resonance forms. అంటే బంధంలో పాల్గొనకుండా స్వేచ్ఛాస్థితిలో ఉండే ఎలక్ట్రాన్ జంటలు ఇన్ కేస్ అవి ఆస్థానీకరణం చెందితే ఎన్నో రెజొనెన్స్ రూపాలను ఇస్తాయి. అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ కోవలెంట్ బాండును చెబుతూ ఆ కోవలెంట్ బాండుతో పాటుగా రెజొనెన్స్ రూపాలు కూడా కొన్ని అణువులకు బంధరహిత ఎలక్ట్రాన్ జంటల వలన నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ వల్ల ఇఫ్ దే అండర్గో డీలోకలైజేషన్ అండ్ ఫార్మ్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఫార్మ్స్, అనేక రెజొనెన్స్ రూపాలను కూడా ఏర్పరచవచ్చు అని ఆ విధంగా మనము మాలిక్యూల్ యొక్క
స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీని రెజొనెన్స్ థియరీ అని కూడా అంటారు. ఎందుకంటే రెజొనెన్స్ కాన్సెప్ట్ కూడా ఈ థియరీలో మనము స్ట్రెస్ చేయాల్సినటువంటి పాయింట్ రెజొనెన్స్. నెక్ ద వ్యాలెన్స్ బాండ్ థియరీ కన్సిడర్స్ that the atomic orbitals overlapping. So atomic orbitals overlap and they form a chemical bond known as covalent bond. Because of the overlapping, it is most probable that electrons should be in the bond region. So ఎంత క్లోజ్గా అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే అంత థిక్కెస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ వ్యూస్ బాండ్స్ యాజ్ వీక్లీ కపుల్డ్ ఆర్బిటాల్స్. స్మాల్ ఓవర్లాపింగ్ జరిగితే ఒక టైప్ ఆఫ్ బాండ్ అని, డీపెండ్గా ఓవర్లాపింగ్ జరిగితే ఒక టైప్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుందని మనకు 2 types ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఎగ్జిస్ట్ అవుతుంటాయి జనరల్గా అని మాలిక్యూల్స్లో. వన్ ఈజ్ సిగ్మా బాండ్, అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సిగ్మా బాండ్, పై బాండ్ అని చెప్తారు. సో గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ జనరల్గా వ్యాలెన్స్ బాండ్ థియరీ ఈజ్ టిపికలీ ఈజియర్ టు ఎంప్లాయ్ ఇన్ గ్రౌండ్ స్టేట్ మాలిక్యూల్స్. జనరల్గా గ్రౌండ్ స్టేట్లో ఉండే మాలిక్యూల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కు హైడ్రోజన్ H2 మాలిక్యూల్. H గ్రౌండ్ స్టేట్లో 1s1, అనదర్ H ఆల్సో 1s1, 1s1, 1s1. దట్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, అనదర్ హైడ్రోజన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ కలిసి ఇఫ్ దే ఓవర్లాప్ అండ్ వన్ ఇస్ ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి ఏం ఫామ్ చేస్తుంది? H2 మాలిక్యూల్ను ఫామ్ చేస్తుంది. సో గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ అక్కడ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సో ద ఇనర్షియల్ ఆర్బిటాల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రిమైన్ ఎసెన్షియలీ అన్చేంజ్డ్. ఇంకా ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే బాండింగ్లో ఇన్వాల్వ్ కాలేదో అవి ఇనర్షియల్ ఆర్బిటాల్స్, ఇనర్షియల్ ఎలక్ట్రాన్స్ అవి ఏమాత్రము డిస్టర్బెన్స్లో బాండింగ్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి సో అవి స్టేబుల్గానే ఉండిపోతాయి. ద ఓవర్లాపింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ క్యాన్ డిఫర్. సో ఏవి డిఫర్ అవుతాయి? బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవి ఓవర్లాపింగ్లో అటామిక్ ఆర్బిటాల్స్లో ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవి డిఫర్ అవుతాయి, కానీ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండేవి అవి దాని ఎలక్ట్రాన్స్ స్టేబుల్గానే ఉంటాయి. ద 2 types ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అన్నాను. వన్ ఈజ్ సిగ్మా అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సో సిగ్మా బాండ్ థిక్కెస్ట్ బాండ్. సో ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ బిట్వీన్ 2, ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో ఎస్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ థిక్కెస్ట్ ఓవర్లాపింగ్తో ఫామ్ అయితే మనకు విల్ గెట్ ఏ సిగ్మా బాండ్. ప్యారలల్ ఓవర్లాపింగ్తో ఫామ్ అయితే దట్ ఈజ్ పై బాండ్ విచ్ ఈజ్ weaker bond. So lateral overlapping we will observe in pi bond formation. So that's why pi bond is a weaker bond compared with a sigma bond. Next, the methods to get an atomic orbital with proper character for the bonding is called hybridization. So ఆ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ను మనము ఎక్కడ డిఫైన్ చేసుకుంటాము అంటే హైబ్రిడైజేషన్, సంకరీకరణంలో చెప్తాం. ఒక పరమాణు ఆర్బిటాలు మరొక పరమాణు ఆర్బిటాలుతో అతిపాతము చెంది ఓవర్లాపింగ్ ఆఫ్ వన్ అటామిక్ ఆర్బిటాల్ టు విత్ అనదర్ అటామిక్ ఆర్బిటాల్ అండ్ ఫార్మ్ if it forms a molecule then the process is known as hybridization. ఆ పద్ధతినే మనము సంకరీకరణం. ఒక పరమాణు ఆర్బిటాలు మరొక పరమాణు ఆర్బిటాలుతో లేక పరమాణు ఆర్బిటాల్తో అతిపాతము చెందితే దాన్నే మనము సంకరీకరణం అంటాం. ఎన్ని పరమాణు ఆర్బిటాలు అతిపాతంలో చెందితే అన్ని అణు ఆర్బిటాలు ఇక్కడ మనకి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్కు నేను ట్రైఫ్లోరోక్లోరిన్ లేదా క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ని తీసుకున్నాను. ClF3 మాలిక్యూల్ తీసుకున్నాను. మనకు సిలబస్లో కూడా ClF3 ఉంది. సో ClF3 మాలిక్యూల్ తీసుకుంటే సో ఇన్ ClF3 మాలిక్యూల్ క్లోరిన్, సో అటామిక్ నెంబర్ ఎంత? 17. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఫ్లోరిన్ 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లోరిన్ యాటమ్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబరు 17,
having electronic configuration 1s2, 2s2, 2p, 1s2, 2s2, 2p6, 3s2, 3p, 5, 3d 0, 1s2, 2s2, 2p6 కు 10 అయిపోయినాయి. ఇంకా 7 ఉన్నాయి కదా. 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 3d 0. ఇది క్లోరిన్ కాన్ఫిగరేషన్. అయితే ఇన్ గ్రౌండ్ స్టేటు 3s2, 3p5 అంటే ns2, np5 కాన్ఫిగరేషన్ ఉంది. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితికి వస్తే 3s2, 3p4, 3d1, 3p4, 3d1 అవుతుంది. 3p4, 3d1 అంటే 2 పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా పీలో 3s2, 3s2, 3p4, 3d1 అంటే pyలో ఉన్న 1 ఎలక్ట్రాన్ అంటే 3py ఫిల్డ్ దాంట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ డీలోకి ఎగ్జైట్ అయింది. కాబట్టి 3s2, 3p4, 3d1 అయింది. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో క్లోరిన్ దగ్గర ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 3 బాండింగ్ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పీలో 2 ఉన్నాయి, డీలో 1 ఉంది. సో పీలో 2, డీలో 1. కాబట్టి ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది క్లోరిను ఇన్ ClF3 అంటే sp3d హైబ్రిడైజేషన్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్. ఓవరాల్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్. sp3d ఓవరాల్గా ఎన్ని అవుతాయి? ఒక s, 3 pలు, 1 d కలిపి 3 + 1 4, 4 + 1 5. సో 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి. s, 3p అండ్ 1d. సో 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యి మనకు ClF3 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ClF3 మాలిక్యూల్ sp3d హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు క్లోరిన్కు 2 ఫ్లోరిన్స్కు మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంది? FClFకు బాండ్ యాంగిల్ 175 degrees ఉంది. దాని స్ట్రక్చర్ ఏమి? ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంది. సో sp3d హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ ఎగ్జైటేషన్లో p ఆర్బిటాల్లో pyలో ఉన్న 1 ఎలక్ట్రాన్ డీలోకి ఎగ్జైట్ అయిపోయింది. సో కాబట్టి మనకు ఓవరాల్గా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. సో కాబట్టి sp3d హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. స్ట్రక్చరు ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చరు. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇంకా 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్లో 1 పేరు, ఎస్లో 1 పేరు, pxలో 1 పేరు. సో ఎస్లో 1 పేరు, pxలో 1 పేరు కలిపి ఓవరాల్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ దగ్గర ఉంటాయి. సో ఏమి స్ట్రక్చర్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. అయితే బికాస్ ఆఫ్ దీస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్తో క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ టీ షేప్డ్ స్ట్రక్చర్. సో ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉండాల్సింది, కానీ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ కాకుండా సో ఇది ఏ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే టీ ట్యాప్, కొలాయ్ టీ అంటే ట్యాప్. సో టీ షేప్ స్ట్రక్చర్ను ఇక్కడ క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ టీ షేప్డ్ స్ట్రక్చర్లో వస్తుంది. సో బికాస్ ఆఫ్ దీస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 2 క్లోరిన్ దగ్గర 2 బంధంలో పాల్గొనని ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్ జంటల వికర్షణల వలనే ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంలో ఉండాల్సినటువంటి క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ టీ ఆకారపు నిర్మాణాన్ని పొందుతుంది. టీ ఆకారపు నిర్మాణం. సో బంధకోణం ఎంత అంటే 175 degrees. సంకరీకరణము sp3d సంకరీకరణం. ఒక s ఆర్బిటాల్,
3 p ఆర్బిటాళ్ళు ఒక d ఆర్బిటాల్ కలిపి 5 sp3d సంకర ఆర్బిటాళ్ళు తో ఆ సంకర ఆర్బిటాల్ అతిపాతము చెంది మనకు టీ షేప్లో ఉన్నటువంటి అణువు అనేది ఏర్పడుతుంది. ఏం అణువు? క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. సో దేని ఆధారంగా చెప్తున్నాను ఇది? వ్యాలెన్స్ బాండ్ థియరీని అప్లై చేసి మనము ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. నెక్స్ట్ అప్లికేషన్స్. వ్యాలెన్స్ బాండ్ థియరీ అప్లికేషన్స్ చదివితే ఏమేమి మనకు ఇక్కడ యూజ్ అవుతుంది ఈ థియరీ అంటే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఈజ్ కండిషన్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఓవర్లాప్ తో విచ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ strongest possible bonds, that is especially sigma bonds. This theory is used to explain covalent bond formation in many molecules, number of molecules, especially for a low molecular weight compounds. లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ మనం ఏవి తీసుకున్నా మ్యాక్సిమము ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవి తీసుకున్నా ఎక్కువ శాతం ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కోవలెంట్ బాండ్సే ఉంటాయి. సిహెచ్ బాండ్ కోవలెంట్ బాండ్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కోవలెంట్ బాండే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫ్లోరిన్ మాలిక్యూల్ ఇచ్చినాడు. ఫ్లోరిన్ F2, ఫ్లోరిన్ మాలిక్యూల్ F2. సో ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 అయితే ఈచ్ ఫ్లోరిన్ అవుటర్మోస్ట్ ఆర్బిటాల్లో 1s2 2s2 2p5 అంటే 2s2 2p5 2s2 2p5. వన్ ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఈచ్ ఫ్లోరిన్ దగ్గర. సో ఆ రెండు కలిసి మనకి ఫ్లోరిన్ కలిసి మనకు ఓవర్లాపింగ్లో పీజెడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యి పీజెడ్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యి మనకు ఫ్లోరిన్ F2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ద నేచర్ ఆఫ్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ H2 మాలిక్యూల్. సో ఫ్లోరిన్లో పీజెడ్ అటామిక్ ఆర్బిటాల్స్, అదే హైడ్రోజన్ మాలిక్యూల్లో తీసుకుంటే హైడ్రోజన్ మాలిక్యూల్లో 1s ఆర్బిటాల్ 1s1 కదా, కాబట్టి 1s ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్తో H2 మాలిక్యూలు, ఫ్లోరిన్ మాలిక్యూల్లో పీజెడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ద బాండ్ స్ట్రెంగ్త్ అండ్ బాండ్ లెంగ్త్స్ ఆఫ్ దీస్ 2 మాలిక్యూల్స్ H2 మాలిక్యూల్లోన డిఫర్ అవుతుంది, F2 మాలిక్యూల్లోన డిఫర్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ హైబ్రిడేషన్లో అటామిక్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్లో అయితే 1s అంటే S అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయితే ఫ్లోరిన్లో పీజెడ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా బాండ్ స్ట్రెంగ్త్ డిఫర్ అవుతుంది, బాండ్ లెంగ్త్స్ అంటే బంధ దూరము బంధ క్రమము రెండు మారిపోతాయి. ఇన్ అండ్ HF మాలిక్యూల్ H2 అయితే SS ఓవర్లాపింగ్, F అయితే పీజెడ్ ఓవర్లాపింగ్ చూసినాం. మరి HF మాలిక్యూల్ తీసుకుంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్ మాలిక్యూల్ తీసుకుంటే 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్. సో sp hybridization. So covalent bond is formed by the overlap of 1s orbital and 1s orbital of hydrogen and 2pz orbital of fluorine, each containing an unpaired electron. So mutual sharing of electrons between H and F results in a covalent bond in HF. So sp hybridization. So sp hybridization తో మనకు ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్తో ఫ్లోరిన్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే మాలిక్యూల్ HF మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకు వ్యాలెన్స్ బాండ్ థియరీ అప్లికేషన్స్. మరి డ్రాబ్యాక్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ, అసలు ఇంకొక థియరీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే మనము ఓన్లీ కొన్ని డ్రాబ్యాక్స్ని ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేసినాను. ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద పారామాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ఆక్సిజన్ యొక్క పారా అయస్కాంత ధర్మాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ రెజొనెన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ బట్ నో రోల్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఎప్పుడు మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం పౌలింగ్ సిద్ధాంతం ఎప్పుడు చదువుకున్నా మనం ఖచ్చితంగా దాంట్లో రెజొనెన్స్ కాన్సెప్టు మాలిక్యూల్స్కి మనము అబ్జర్వ్ చేస్తాం. ఆ కాన్సెప్టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఉండదు. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ డిడ్ నాట్ గివ్ ఎనీ వెయిటేజ్ టు అయానిక్ స్ట్రక్చర్.
అయానిక నిర్మాణానికి అస్సలు ప్లేస్ లేదు వ్యాలెన్స్ బాండ్ థియరీలో. ఎందుకంటే అక్కడ మ్యూచువల్ షేరింగే చూస్తాం కాబట్టి, సో అక్కడ అయానిక్ స్ట్రక్చర్ను మనము ఎక్కువగా ఇక్కడ వెయిటేజే ఇవ్వం. అదే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో అయానిక్ స్ట్రక్చర్కి అక్కడ వెయిటేజ్ ఉంది. ఇట్ డిడ్ నాట్ సే అబౌట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, దస్ ఫెయిల్ టు సే అబౌట్ స్పెక్ట్రల్ లైన్స్. సో అసలు బాండింగ్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ అనేది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ గూర్చి అస్సలు మనకు వ్యాలెన్స్ బాండ్ థియరీ కాన్సన్ట్రేట్ చేయదు కాబట్టి స్పెక్ట్రల్ లైన్స్ను గూర్చి ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీ ఓల్డ్ థియరీ, పౌలింగ్స్ థియరీ చాలా ఓల్డెస్ట్ థియరీ అయినా, సో మనం ఇప్పుడే కొన్ని అప్లికేషన్స్ చదువుకున్నాము. సో ఆ అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్కి ఇది అప్లికబుల్ అవుతోంది కాబట్టి మనము ప్రజెంట్ కూడా వ్యాలెన్స్ బాండ్ థియరీనే చదువుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక థియరీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సో బికాజ్ ఆఫ్ దీస్ డ్రాబ్యాక్స్, ఆక్సిజన్ అయస్కాంత ధర్మాన్ని చెప్పలేకపోయింది. రెజొనెన్స్ కాన్సెప్ట్ ఇక్కడ ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. నెక్స్ట్ అయానిక్ స్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయదు, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ పైన గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయదు కాబట్టి స్పెక్ట్రల్ లైన్స్ గురించి కూడా ఇది కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో కాబట్టి నెక్స్ట్ థియరీకి వెళ్ళాల్సి వచ్చింది. అదే ఇప్పుడు నవేడేస్ యూజ్ చేస్తున్న మోడర్న్ థియరీ, దట్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతము. దాన్ని ఎంఓటి థియరీ అని కూడా అంటాం. ఎంఓటి థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. అది నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతము. సో థ్యాంక్ యూ.